ఆయన కృప ఈ గ్రామం మీద హెచ్చుగా ఉన్నది. అందుకే ఇంత సుందరమైన మందిరాన్ని దేవుడు ఈ గ్రామంలో ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో డబ్బున్నా, ఎంతో పలుకుబడి ఉన్నా కూడా ఇంత మందిరాన్ని కట్టలేని స్థితిలో అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం కదా. కానీ ఇంత చక్కటి మందిరాన్ని దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడంటే ఆయన కృప ఈ గ్రామం మీద హెచ్చుగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది ఈ మందిరంలో వచ్చి ఆయన ప్రత్యక్షతని చూడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యం పంచుకోమన్నారు. నా పేరు ఝాన్సీ. దేవుళ్ళకి వచ్చాక రేవక. హల్లెలూయా. అయితే మా వారి పేరు సుభాష్ చంద్రబోస్. ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న కాలంలో వివాహమై 2 బిడ్డలతో నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అంతట్లో ఆయన పనిచేశారు తహసీల్దార్గా. ఈ ఊరి పేరు తహసీల్దార్ అంటే బంజరం, తహసీల్దార్ బంజరా అనేసరికి పాత రోజులు గుర్తొచ్చాయి. హల్లెలూయా. అయితే ఆయన తహసీల్దార్గా పని చేస్తూ ఉన్న రోజుల్లో నేను శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తూ ఉన్న రోజుల్లో నేను చాలా విగ్రహారాధనలో ఉండేవాడు. నేను బాగా మా అమ్మ నాన్నగారు చాలా హిందూ మతంలో ఎక్కువగా పూజలు వ్రతాలు చేసిన కుటుంబంలోంచి నేను వచ్చాను. కాబట్టి నేను చాలా ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తూ నేను జీవితాన్ని కొనసాగిస్తున్న రోజుల్లో 2 చిన్న బిడ్డలు, మగ పిల్లలు పుట్టారు. అయితే ఈ క్రమంలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో టెక్కలి అనే గ్రామానికి ట్రాన్స్ఫర్ అయింది ఆయనకి తహసీల్దార్గా. అయితే టెక్కలి అనే గ్రామంలోకి వెళ్ళాము మేము. వెళ్ళిన తర్వాత ఇలాగే చిన్న గ్రామం అది. అయితే అద్దెకు ఉండటానికి అక్కడ ఇల్లు ఏమీ లేవు. చాలా చిన్న ఇల్లు దొరికింది. అక్కడ శ్రీకాకుళంలో మీరు ఎక్కడ చూసినా రైలు పెట్టేలా ఉంటాయన్నమాట ఇల్లు. సైడ్ బై సైడ్ రూమ్స్ ఉండవు. అలా ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని రూమ్స్ కావాలంటే అన్నీ ఉంటాయి. కానీ సైడ్ బై సైడ్ ఉండవు. మనకి అది అలవాటు లేక ఆ చిన్న ఇంటిలో పిల్లలు ఆ వస్తువులన్నింటినీ తన్నుకుంటూ పడిపోయేవారు, చిన్న చిన్న పిల్లలు. నాకు ఆ ఇల్లు నచ్చక, అయ్యా నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను, పిల్లలు వస్తున్నాను పడిపోతున్నారు, ఇంకేదైనా ఇల్లు చూసుకుని మనం వెళ్ళిపోదాం అంటే ఎక్కడ చూసినా ఇలాగే ఉంటాయి ఇల్లు, కాకపోతే వెళ్తానంటున్నాం కాబట్టి వెళ్ళి నీకు నచ్చిన ఇల్లు చూసుకో, మళ్ళీ మనం షిఫ్ట్ అవుదాం అన్నారు. సరే, నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్యూని తీసుకొని ఆ ఊరంతా ఒక సుమారు 6 రోజులు తిరిగాను. హల్లెలూయా. ఎక్కడ నాకు ఒక్క ఇల్లు కూడా, ఒక మంచి ఇల్లు దొరకలేదు. అసలు అద్దెకే దొరకలేదు. చిన్న చిన్న గ్రామాల్లో అద్దెకి ఇల్లు ఎక్కడ ఉంటాయి, వాళ్ళు ఉండటానికి ఇల్లు కట్టుకుంటారు. అటువంటి సమయంలో నేను ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, ఇంకొక రోజు తిరుగు, నచ్చకపోతే అప్పుడు చూద్దామన్నారు. సరే, నేను మరలా 7వ రోజు నేను ఊరి బయట చాలా పెద్ద కాలనీ ఉందమ్మా, అది ఎస్సీ కాలనీ, మరి అందులో మీరు వెళ్ళి చూస్తానంటే వెళదాం అంటే, ఏదో కాలనీ, నాకు ఒక మంచి ఇల్లు మాత్రం కావాలయ్యా అన్నాను. సరే, నన్ను సాయంత్రం వేళ చీకటి పడుతూ ఉన్న సమయంలో నన్ను తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అంత దూరంగా ఇంకా అప్పుడే చీకటి పడుతూ ఉంది, ఒక పెద్ద ఇల్లు కనిపిస్తూ ఉంది. అబ్బా, ఎంత బాగుందో! ఇప్పటి వరకు నేను ఇటువంటి ఇల్లు నేను చూడలేదు, నాకు ఇల్లు దొరికితే ఎంత బాగుండు అనుకుంటూ ఆ ఇంట్లోకి వెళ్ళాను. వెళ్తే ఇంకా లైట్లు వేశారు. ఆ ఓనర్స్ అక్కడే ఉన్నారు. అమ్మ, ఇల్లు అద్దెకి ఇస్తారా అంటే, వాళ్ళు నవ్వి, నిన్ననే ఇది గృహప్రవేశం జరిగిందమ్మా, మేము ఉండటానికి కట్టుకున్నాము ఇల్లుని అని అన్నారు. అంటే నేను చాలా బ్రతిలాడాను, ఎందుకంటే కొత్త ఇల్లు, నేను ఏదైతే ఆశించానో అలాంటి ఇల్లు, మంచి చుట్టూ ప్రహారీ, ఇప్పుడు ఈ చర్చ్ ఎట్లా ఉందో అలా అన్నమాట. చుట్టూ ప్రహారీ ఉంది, మధ్యలో ఇల్లు ఉంది,
అట్లా మంచిగా కనిపిస్తూ ఉంది నాకు. ఎంతగా వాళ్ళు ప్రాధాయపడ్డారంటే, అమ్మ మేము ఒక్క సంవత్సరంన్నర అంతకు మించి ఉండం, ఎందుకంటే అయ్యగారికి ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. నా బాధ మీరు అర్థం చేసుకోండి. నిన్నే కదా మీరు గృహప్రవేశం చేసామంటున్నారు, నేను ఎట్లా అయినా సరే ఇంట్లోకి రావాలి అని వాళ్ళని బ్రతిమాడుతూ ఉన్నాను. అయితే వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకుని, సరే అమ్మా మీరు ఇంతగా బ్రతిమాడుతున్నారు, నేను కూడా చాలా అప్పులు చేసి కట్టాను, మీరు సరే 1 సంవత్సరం అంటున్నారు కదా, అప్పటి వరకు మీకు ఇస్తాము అని అన్నారు. నేను అట్టి మాట్లాడేసి నేను ఇంటికి వచ్చేసాను చాలా సంతోషంగా. హల్లెలూయా. ఆయన రాగానే చెప్పాను, అయ్యా నాకు చాలా మంచి ఇల్లు దొరికింది. నేను ఏంటంటే అనుకున్నాను, అట్లాంటి ఇల్లు, కొత్త ఇల్లు, పిల్లలు చక్కగా ఆడుకోవడానికి అన్నీ బాగున్నాయి, రేపు మీరు ఒక్కసారి ఇల్లు చూసి కన్ఫర్మ్ చేసేస్తే నేను షిఫ్ట్ అయిపోతాను అని చెప్పాను. సరే పొద్దున ఆఫీస్కి వెళ్తూ ఇద్దరు కలిసి వెళ్ళి మళ్ళీ చూద్దామని వెళ్ళాం. వెళ్తే ఇంట్లోకి వెళ్ళాం. చాలా విశాలంగా ఉంది ఇల్లు, అంతా నచ్చింది. బయట చక్కగా మెట్లు కూడా ఉన్నాయి పైకి వెళ్ళడానికి. అలా బయటకు వచ్చి ఇలా తలెత్తి చూసి అలా 1 నిమిషం ఆగిపోయారు ఆయన. ఎందుకంటే ఆ ఇంటి మీద సిలువ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కదా మీకు ఇంకేం దొరకలేదా? ఎందుకంటే మేము బాగా విగ్రహాలలో ఉన్న కుటుంబం, అది ఇంకేళ్ళు దొరకలేదా నీకు అంత పెద్ద సిలువ ఉంచుకొని ఇంట్లో ఉంటే మన క్రైస్తవులు అనుకుంటారు వద్దొద్దు, మనం ఇంట్లో ఉండొద్దు అన్నారు. అప్పుడే అన్నాను నేను, అయితే నేను ఈ గ్రామంలోనే ఉండను, ఆ సిలువ మనల్ని ఏం చేస్తుందయ్యా, ఇంట్లోకి వచ్చిన వెంటనే మనం మన పటాలు, సరే నీ ఇష్టం, నేను పొద్దున పోతాను సాయంత్రం వస్తాను, నీ ఇష్టం అన్నారు. వెంటనే నేను మా ఇంట్లోకి ఆ సాయంత్రమే షిఫ్ట్ అయిపోయాను. హల్లెలూయా. అయితే ఆ గ్రామంలో ఒక సుమారుగా 1 సంవత్సరంన్నర అందులో ఉన్నాం. నిజంగా చెప్తూ ఉన్నాను, అప్పటి వరకు నేను చూడని సమృద్ధిని ఆ ఇంటిలో చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చిన్న మొక్కేసినా విరగ పూసేసే పువ్వులు. ఆయనకేమో కూరగాయలు అంటే చాలా ఇష్టం. ఎక్కడ చిన్న ప్లేస్ ఉన్నా కూరగాయ మొక్కలు ఇప్పటికీ ఆయన అదే కొనసాగిస్తూ ఉన్నారు, అన్నీ పండిస్తారు. అలా ఎన్ని కూరగాయ మొక్కలు వేసినా విరగ కాసేసారు. మేము వాటిని పంచలేనంత సమృద్ధిని ఆ ఇంట్లోనే చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అలా